వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మన తెలుగు సనాతన సాధన ఛానల్కు స్వాగతం. ఈరోజు దీపావళి. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున మన ఇళ్లలో, వీధుల్లో, దేవాలయాల్లో వేలాది దీపాలు వెలుగుతాయి. చాలామంది దీపావళిని శ్రీరాముడు రావణుని ఓడించినందుకు లేదా నరకాసురుని వధ అని మాత్రమే తెలుసుకుంటారు. కానీ మన పురాణాల్లో దీపావళి ఇంకా లోతైన ఆధ్యాత్మికత అర్థం ఉంది. ఇది కేవలం పండుగ కాదు, ఇది ఒక ప్రత్యేకమైన రాత్రి. ఈ రాత్రి పితృదేవతలు వస్తారు, లక్ష్మీదేవి అవతరిస్తుంది, యమధర్మరాజు ఆశీర్వదిస్తాడు, విష్ణుమూర్తి వరమిస్తాడు, ఆత్మలు వెలుగువైపు ప్రయాణిస్తాయి. దీపావళి అంటే దీపాల వరుస. ఈ దీపాలు కేవలం చీకటిని పోగొట్టడం కోసం కాదు, ఇవి ఆత్మలకు మార్గం చూపటానికి వెలిగిస్తాయి. గరుడ పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రాత్రి మరణించిన వారి ఆత్మలు భూమికి వస్తాయి. వారు తమ సంతానం దగ్గర వెలుగును ఆశిస్తారు. ఆ రాత్రి ఇళ్ల ముందు, ఇంటి పైకప్పులపై, నదీ తీరాల్లో దీపాలు వెలిగిస్తారు. ఈ దీపాలు ఆత్మలకు మార్గం చూపే వెలుగులా పనిచేస్తాయి. దీపం ద్వారా పితృదేవతలు పైలోకాలకు చేరుతారని నమ్మకం. ఈ రోజున దీపం వెలిగిస్తే పితృదేవతలు సంతోషించి కుటుంబానికి ఆరోగ్యం, శాంతి ఇస్తారని చెబుతారు. మన గ్రామాల్లో పెద్దలు అంటారు, దీపావళి రాత్రి దీపం వెలిగిస్తే పితృదేవతలు దారి తప్పకుండా స్వర్గానికి చేరుతారు అని. అలాగే విష్ణు పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున క్షీరసాగర మథనం జరిగింది. దేవతలు, రాక్షసులు కలిసి సముద్రాన్ని మదించారు. దాంతో అమృతంతో పాటు ఎన్నో దివ్యమైన వస్తువులు వచ్చాయి. ఆ సమయానికి ఒక ప్రకాశవంతమైన వెలుగు నుండి లక్ష్మీదేవి బయటకు వచ్చింది. ఆమె సంపద, శుభం, శాంతికి ప్రతీక. అందరూ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. లక్ష్మీదేవి విష్ణుమూర్తిని తన భర్తగా ఎంచుకుంది. ఆ రోజు నుంచే దీపావళిని లక్ష్మీదేవిని ఆహ్వానించే రోజుగా జరుపుతారు. ఇళ్లలో దీపాలు వెలిగించి ఆమెను స్వాగతిస్తారు. మరియు భాగవత పురాణంలో మహాబలి అనే అసుర రాజు గురించి ఉంది. అతను చాలా మంచి రాజు. ప్రజలందరినీ ప్రేమించాడు, న్యాయంగా పాలించాడు. కానీ అతని శక్తి వల్ల దేవలోకంలో అసమతుల్యత వచ్చింది. దేవతలను కాపాడటానికి విష్ణుమూర్తి వామన అవతారం తీసుకున్నాడు. చిన్న బ్రాహ్మణ బాలుడిలా వచ్చి 3 అడుగుల భూమి అడిగాడు. బలి వెంటనే ఒప్పుకున్నాడు. వామనుడు మహాకాయుడిగా మారి 1 అడుగుతో ఆకాశాన్ని, 2వ అడుగుతో భూమిని కొలిచాడు. 3వ అడుగు పెట్టడానికి బలి తన తల వంచాడు. విష్ణుమూర్తి సంతోషించి బలికి సుతల లోకాన్ని ఇచ్చాడు. ప్రతి సంవత్సరం దీపావళి రోజున బలి భూమిని దర్శించేందుకు వస్తాడు. అందుకే దీపాలు వెలిగించి బలి చక్రవర్తిని స్వాగతిస్తారు. స్కందపురాణం ప్రకారం దీపావళికి ముందు రోజు నరక చతుర్దశి, యమధర్మరాజు పూజింపబడతాడు. ఆ రోజు ఇంటి తలుపు ముందు దక్షిణ దిశలో ఒక యమదీపం వెలిగిస్తారు. ఈ దీపం వెలిగిస్తే ఆ అకాల మరణం నుండి దూరంగా ఉంటారని, కుటుంబానికి ఆరోగ్యం, శాంతి వస్తుందని నమ్మకం. దీపం వెలిగించడం అంటే యమధర్మరాజుకు మార్గం చూపడమే కాకుండా ఆయన్ను అనుగ్రహించడం, ఆయన యొక్క అనుగ్రహం పొందడం కూడా. ఆగమ గ్రంథాలు, తంత్ర సంప్రదాయం ప్రకారం దీపావళి రాత్రి చాలా శక్తివంతమైన రాత్రి. చంద్రుడు లేకపోవడంతో ఈ రాత్రి ధ్యానం చేయడానికి, ప్రార్థన చేయడానికి అత్యంత శుభంగా భావిస్తారు. దీపాలు వెలిగిస్తే ఆ వెలుగు చెడు శక్తులను తొలగిస్తుంది, ఆధ్యాత్మికత శక్తిని పెంచుతుంది.
యోగులు ఈ రాత్రి జపం, ధ్యానం చేస్తారు. ఒక గ్రామంలో వందలాది దీపాలు వెలిగితే ఆ ప్రాంతం మొత్తం శాంతి, పవిత్రతతో నిండిపోతుందని చెప్తారు. దీపావళి కేవలం పండుగ కాదు, ఇది ఒక వెలుగు పయనం. పితృదేవతలకు దారి చూపించే దీపం, లక్ష్మీదేవిని ఆహ్వానించే దీపం, యమధర్మరాజుకు సమర్పించే దీపం, బలి చక్రవర్తిని వెలిగించే దీపం, మరియు మన మనసులో చీకటిని తొలగించే దీపం. మనం ఎలాగైతే ఇంటి ముందు దీపం వెలిగిస్తామో అలాగే మన హృదయంలోనూ చీకటిని కూడా వెలుగు తాకాలి. ఒక చిన్న దీపం కూడా గాఢ చీకటిని పోగొట్టగలదు. అదే దీపావళి యొక్క నిజమైన అర్థం.